మహాదేవా, నారదుడు వచ్చి అనసూయ పాతివ్రత్యం గురించి చెప్పిన సంఘటన గుర్తుందా స్వామి? గుర్తుంది పార్వతి. అనసూయపై అసూయతోనే కదా నీవు, లక్ష్మి, సరస్వతి దేవి కలిసి మా త్రిమూర్తులను తన పాతివ్రత్యాన్ని దక్కించమని పంపారు. అవును మహాదేవా, నేను అసూయపడ్డ సందర్భం గుర్తుకు వస్తే మనసుకి చాలా బాధేస్తుంది స్వామి. దేవి నీవు చింతించకు. అలా మీ ముగ్గురు అసూయపడి మా ముగ్గురిని పంపడం మూలంగానే ఈ రోజు భూలోకంలో బ్రహ్మ, విష్ణు, నేను కలిసి త్రిమూర్తి రూపమైన దత్తాత్రేయ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాము. స్వామి, మీరు ముగ్గురు అతిథి రూపంలో అనసూయని వివస్త్రగా వడ్డించమని షరతు పెట్టినప్పుడు ఆమె మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి వడ్డించుటకు సిద్ధపడినది కదా? అవును దేవి, తన పాతివ్రత్యం చేతనే మేము చిన్న పిల్లలుగా మారిపోయాము. ఆమె తన పాలు తాగించి మమ్మల్ని నిద్రపుచ్చింది. మేము మా నిజరూపంలో నిద్రలేచాక సతీ అనసూయకు ఆమె పతి అయిన అత్రి మహర్షికి